ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి దర్శనం వివరాలు, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఇన్ఫర్మేషన్, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా తిరుమల దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్. పరిపాలన కారణాల వల్ల శ్రీవారి సేవ డిసెంబర్ నెల జనరల్ కోట, తిరుమల తిరుపతి పరకామణి సేవ, అలాగే నవవంతు సేవ అక్టోబర్ 30 తేదీ బదులుగా నవంబర్ 5న ఉదయం 11 గంటలకైతే విడుదల చేయబడ్డాయి. అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. జనరల్ శ్రీవారి సేవకులు తిరుమల కోసం వైకుంఠ ఏకాదశి స్లాట్ కోసం ప్రత్యేక 9 రోజుల కోట నవంబర్ 5న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వైకుంఠ ఏకాదశి రోజుల స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. స్లాట్ తేదీలు డిసెంబర్ 28 నుండి జనవరి 5 వరకు మరియు డిసెంబర్ 29 నుండి జనవరి 6 వరకు ఉండనున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం నవంబర్ 5వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శన టోకెన్స్ నవంబర్ 4వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 20,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. నిన్నటి రోజు రాత్రి 7 గంటలు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 3,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు రాత్రి 7 గంటలకు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల లోపు ఎప్పుడైనా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోండి. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసుల్లో ఎక్కడైనా సరే మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 67,091 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 2,111 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,42,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 18 కంపార్ట్మెంట్లో మాత్రమే ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 18 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 12 నుంచి 15 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి భక్తులు దీన్ని గమనించాలి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇలాగే ఈ రోజు 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయలు వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి భక్తులు దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియోని చూస్తున్న మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.